కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారానికి చెందిన రైతు సంతోష్ రెడ్డి సాంప్రదాయ పంటల సాగులో వస్తున్న సమస్యలతో విసుగు చెంది పట్టు పరిశ్రమ వైపు మొగ్గు చూపారు. భార్య సవిత సహకారంతో గతేడాది 2 ఎకరాల్లో మల్బరీ తోటను పెంచుకొని పట్టుపురుగుల సాగు చేపట్టారు. 9,50,000 వరకు పెట్టుబడి పెట్టి షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. నెల రోజుల పంట కాలంలో 40,000 నుంచి 50,000 వరకు ఆదాయం పొందుతున్నారు. ఇప్పటి వరకు తాను 6 పంటలు తీసుకున్నానని, ప్రస్తుతం ఇది 7వ పంట అని రైతు సంతోష్ రెడ్డి తెలిపారు. 25 రోజుల్లో పట్టుగూళ్లు చేతికొల్తాయని, అటు తర్వాత 2-3 రోజుల్లోనే సిద్దిపేట, జనగాం, హైదరాబాద్ మార్కెట్లో అమ్మకం పూర్తవుతుందని తెలియజేశారు. గూళ్ల నాణ్యతను బట్టి కిలోకు 550 నుంచి 650 రూపాయల వరకు ధర వస్తోందని, పట్టు సాగు సంతృప్తికరంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను మల్బరీ చేసినాను, సంవత్సరం కింద స్టార్ట్ చేసినాము. ఒక 2 ఎకరాల తోట పెట్టినాము, షెడ్ నిర్మాణం చేసుకున్నాము. షెడ్డుకు 9 లక్షల చిల్లర అయినాయి. ఇది 270 దాకా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇస్తారు. చిన్న చాకీ తెచ్చుకొని వేస్తాము. 100 DFL తీసుకుంటాము. ఎప్పుడైనా 100-150 తెచ్చేసినాము. మాకు 35,000 నుంచి 40,000 దాకా నెల లోపల ఆదాయం వస్తుంది. 2 ఎకరాల తోట పెట్టినాము, ఇంకా కూడా ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇవి వేరే పంటల కంటే ఈ పంట బాగుంది. దీనికి మార్కెట్ వచ్చేసి హైదరాబాద్లో తిరుమలగిరిలో గవర్నమెంట్ మార్కెట్ ఉన్నది, మళ్ళీ జనగాంలో ఉంది. మల్బరీ మొక్క ఒకసారి నాటితే 25 ఏళ్ల వరకు ఉంటుంది. 35 నుంచి 40 రోజుల్లో మల్బరీ మొక్కలు పెరగడంతో వాటి కొమ్మలను నరికి పట్టుపురుగులకు ఆహారంగా వినియోగిస్తారు. 2 ఎకరాల్లో పెంచిన మల్బరీ 200 నుంచి 300 DFL వరకు పట్టుపురుగులకు మేతకు ఉపయోగపడుతోంది. 10 రోజుల పాటు పెరిగిన చాకీ పట్టుపురుగులు 100 DFL కొనుగోలుకు 3,500 వరకు ఖర్చు అవుతోంది. పురుగుల కొనుగోలు ఖర్చు తగ్గి పట్టుగూళ్లు నాణ్యతగా వస్తే మరింతగా ఆదాయం పెరుగుతుందని రైతు సంతోష్ రెడ్డి చెబుతున్నారు. నేను ఇప్పటికీ 6 బ్యాచ్లు తీసినాము. 6 బ్యాచ్లలో ఒక్కొక్క బ్యాచ్కి వచ్చేసి 40,000, 45,000, 38,000 అట్లా వస్తుంది. అందులో పెట్టుబడి ఒక 10,000 తీసేసినా కానీ మిగిలింది అయితే మనకు మిగులుతుంది. 30,000 కట్టుకు అనుకున్నా కానీ 1,80,000 వచ్చింది 2 ఎకరాలు. వేరే దాని నుంచి పోల్చుకుంటే అంతగానము లేదు. ఇది బాగుంది, చేయడానికి ఈజీగా ఉంది. మేము ఇద్దరం పొద్దున సాయంత్రము మేత వేసుకుంటాము, చేసుకుంటాము. కామారెడ్డి జిల్లాలో పట్టు పరిశ్రమ సాగుకు ఉద్యాన శాఖ ఎక్కువ మొత్తంలో రాయితీలు అందిస్తోంది. ఫలితంగా మల్బరీ సాగు పెరుగుతూ వస్తోంది. కామారెడ్డి జిల్లాలో మొత్తంగా 18 మంది రైతులు 35 ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నారు. మరికొంతమంది యువ రైతులు ముందుకొస్తే సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారిని జ్యోతి తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఉద్యాన పంటలతో పాటు సెరికల్చర్ని కూడా ప్రోత్సహిస్తున్నాము. పట్టు పరిశ్రమని ఇప్పటివరకు జిల్లాలో 18 మంది రైతులు 35 ఎకరాల్లో ఈ పట్టు పరిశ్రమని కల్టివేట్ చేస్తున్నారు. 1 ఎకరము మీరు వరి పండించుకునే నీటితోని 4 ఎకరాల వరకు మనము ఈ పట్టు పరిశ్రమని సాగు చేసుకోగలుగుతున్నాము. అట్లనే నెల ఆదాయము వస్తుంది. కాబట్టి రైతులు చాలా మంది దీనికి శ్రద్ధ చూపించడం జరుగుతుంది. మన దగ్గర ఇక్కడ బీబీపేట్ మండలంలో ఒక రైతు గత నెలలో 2 ఎకరాలలో 1,20,000 పంటని కూడా తీయడం జరిగింది. డిపార్ట్మెంట్ నుంచి మేము కూడా సెరికల్చర్ని చాలా పెద్ద ఎత్తులో ప్రమోట్ చేస్తున్నాము. దీనికి జనరల్ రైతులకైతే 50% సబ్సిడీ మీద షెడ్డు కట్టుకోవడానికి ప్లస్ స్టాండ్స్ వేసుకోవడానికి మొక్కలు పెట్టుకుంటున్నందుకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే SC, ST రైతులకి 65% సబ్సిడీ మీద ఇవన్నీ కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది.